పొదలకూరు పట్టణంలో గురువారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ బస్టాండ్లో భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ టీడీపీ అధ్యక్షులు బొద్దులూరి మల్లికార్జున నాయుడులు మీడియాతో మాట్లాడారు. నిత్యం ప్రజాసేవే ధ్యేయంగా పనిచేసే వ్యక్తి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ముందుకు సాగాలని, రాజకీయంగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. గౌరవ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున బస్టాండ్ సెంటర్లో చంద్రమోహన్ రెడ్డి గారి అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొనడం, అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అహర్నిశలు తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి ధీరోదాత్తుడు, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాడే మా ప్రీతమ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, ఇంకా ఈ నియోజకవర్గ ప్రజలకి, ఈ మండల ప్రజలకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఆయన ద్వారా అందించే భాగ్యం, అదృష్టం, ఆరోగ్యం భగవంతుడు ఆయనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ, ఎల్లవేళలా ప్రజా సంక్షేమం కోసం పోరాడే మా నాయకుడికి అందరూ వచ్చి ధన్యవాదాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినందుకు మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీ అంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనిపించుకునే, మన జిల్లా స్థాయిలో అనిపించుకునే నాయకుడు శ్రీ గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా పొదలకూరు పంచాయతీ బస్టాండ్ నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోమిరెడ్డి అభిమానులకు, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ముఖ్యంగా సింగిల్ పార్టీ సింగిల్ నాయకుడు అనేటట్టుగా మన సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన శాయశక్తుల కృషి చేస్తూ అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇటువంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని, మన నియోజకవర్గానికి ప్రజలకి ఇంకా సేవలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.